తల, మెడ, వెన్నెముక స్ట్రైట్ లైన్లో ఉండేలా కూర్చోవాలి. రెండు చేతులను నమస్కార ముద్రలో ఉంచండి. ముందుగా 3 సార్లు కలిపి ఓంకారం చేసిన తర్వాత ప్రార్థన చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. స్టార్ట్. ఓంకార. సంజానా ఉపాసతే నెమ్మదిగా రెండు చేతులు బాగా రబ్ చేసి అరచేతులు కనుబొమ్మలు కత్తించి పామింగ్ చేస్తూ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ యువర్. నెమ్మదిగా ఎక్కడ వాళ్ళు అక్కడే పైకి లేచి నిలబడండి. ఫ్రెండ్స్, ఎల్లుండి మనం చేయబోయేటువంటి కార్యక్రమానికి ప్రిపరేషన్ లాగా కామన్ ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈరోజు కాళ్ళ మధ్యన అడుగు దూరం ఉంచండి. రెండు చేతులను నడుంపై పెట్టండి. ఇప్పుడు నెక్ మూమెంట్ స్టాండింగ్ పొజిషన్లో చేస్తాం. 2 రౌండ్స్ చేసినట్లుగా. ముందుగా గాలి వదులుతూ తల ముందుకు వంచండి. 1 స్లోలీ ఇన్హేల్ అప్. నెమ్మదిగా మెడ వీలైనంత వెనక్కి స్ట్రెచ్ చేయాలి. శ్వాస విడుస్తూ స్లోలీ ఎగ్జేల్ డౌన్. నెమ్మదిగా ముందుకు వంచాలి. అగైన్ స్లోలీ ఇన్హేల్ అప్. బ్రీతింగ్తో కలిపి చేయాలి. అండ్ స్లోలీ ఎగ్జేల్ డౌన్. కళ్ళు మూసే ఉంచాలి. నెమ్మదిగా తల స్ట్రైట్గా తీసుకురండి. తల స్ట్రైట్గా రావాలి. మరలా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. రైట్ అండ్ లెఫ్ట్ టర్నింగ్. దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస విడుస్తూ కుడి వైపుగా ఎగ్జేల్ టర్న్ రైట్ సైడ్. అక్కడ సెంటర్ వేసుకోండి. Inhale, come straight. Now exhale, turn left side. Inhale, come straight. Again exhale, turn right side. Inhale, come straight. Now slowly exhale, turn left side. And slowly inhale, come straight. ఇప్పుడు సైడ్ బెండింగ్. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస విడితే come straight. Again slowly exhale, bend left side. And slowly inhale, come straight. కొంచెం నార్మల్ బ్రీతింగ్ చేయాలి. కళ్ళు మూసి ఉంచాలి. ఇప్పుడు 3 times నెక్ రొటేషన్ చేద్దాం.
గాలి వదులుతూ నెమ్మదిగా తల ముందుకు వంచండి. క్లాక్ వైజ్ రొటేషన్. ఎడం వైపు నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల పైకి రావాలి. కుడి వైపు నుంచి నెమ్మదిగా కిందికి. 1 2 3 4. Okay, reverse, opposite direction. 1 2 3 and 4. నెమ్మదిగా చేతుల కింద దించి రిలాక్స్ ఇన్ స్టాండింగ్ పొజిషన్. నౌ షోల్డర్ స్ట్రెచింగ్ మూమెంట్. రెండు కాళ్ళను దగ్గర చేయండి. రెండు చేతులను థైస్ పగ్గా అంచుంచాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులు పైకి తీసుకురావాలి. అరచేతులు బయటికి చూస్తున్నట్టుగా, పామ్స్ ఫేసింగ్ అవుట్ సైడ్. 1 slowly exhale down. 3 times చేద్దాం. 2 inhale up. 2 exhale down. 3 inhale up and 3 exhale. నెమ్మదిగా కాళ్ళ మధ్యన అడుగు దూరం ఉంచండి. రెండు చేతులను భుజాలకు సమాంతరంగా పక్కగా చాచి అరచేతుల పైకి తిప్పండి. మోచేతులు వంచుతూ నెమ్మదిగా చేతి వేళ్లను భుజాల పైకి తీసుకురండి. షోల్డర్ రొటేషన్ చేద్దాం. రెండు చేతులు ఛాతికి ఎదురుగా కలపండి. మోచేతులు గుండ్రంగా రొటేట్ చేస్తూ 1 2 3. Okay, reverse, opposite direction. 1 2 3. నెమ్మదిగా చేతులు రిలీజ్ చేసి రిలాక్స్ ఇన్ స్టాండింగ్ పొజిషన్. ఇప్పుడు నీ బెండింగ్ మూమెంట్. కాళ్ళ మధ్యన అడుగు దూరం ఉంచండి. రెండు చేతులను ఛాతీకి ఎదురుగా స్ట్రైట్ గా చాచి ఉంచండి. గాలి వదులుతూ ఎగ్జేల్ హాఫ్ సిట్టింగ్. ఇన్హేల్ అప్. అగైన్ ఎగ్జేల్ హాఫ్ సిట్టింగ్. ఇన్హేల్ అప్. Third time exhale half sitting and slowly inhale up. Drop your hand. మరలా కాళ్ళ మధ్యన అడుగు దూరం ఉంచండి. రెండు చేతులను ఛాతీకి ఎదురుగా తీసుకొచ్చి అరచేతులు ఎదురెదురుగా చూస్తున్నట్టు ఉండాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అరచేతులు ఎదురెదురుగా ఉండాలి. కుడి అరచేతిని చూస్తూ నడుం పై భాగం 270 degrees దాకా కుడి వైపుగా ట్విస్ట్ చేయాలి. ఎడమ అరచేతిని కుడి భుజంపై ఆంచుతూ inhale, come straight. Now slowly exhale, twist left side. Inhale, come straight. మరొకసారి exhale, twist right side. Inhale, come straight. And now exhale, twist left side. And slowly inhale, come straight. నెమ్మదిగా చేతులు కిందించి relax in standing position. Now prepare for తాడాసన్. కాళ్ళ మధ్యన హాఫ్ ఫీట్ అరడుగు దూరం ఉంచండి. రెండు చేతులను పక్కగా పైకి తీసుకురండి. చేతులను ఇంటర్లాక్ చేసి అరచేతులు పైకి ట్విస్ట్ చేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ
శరీరం మొత్తం కాలి వేళ్లపై పైకి లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. నెమ్మదిగా చేతులను టర్న్ చేసి పక్కగా చేతులను కింద దించి రిలాక్స్. స్లోలీ ఇన్హేల్ అప్, రెండు చేతులు పక్కగా కింది దించండి. ఇప్పుడు కాళ్ళ మధ్యన అడుగు దూరం ఉంచండి. కౌంటర్గా బ్యాక్ బెండింగ్. రెండు చేతులు నడుము వెనక సపోర్ట్ తీసుకోండి. అర్ధ చక్రాసనం. శ్వాస తీసుకుంటూ తల, మెడ, ఛాతి భాగం కొంచెం వెనక్కి బెండ్ అవుతుంది. Exhale up, drop your hands, relax in standing position. ఇప్పుడు కాళ్ళ మధ్యన కనీసం 3 అడుగుల దూరం ఉంచండి. త్రికోణాసనం చేద్దాం. రెండు చేతులను శ్వాస తీసుకుంటూ భుజాలకు సమాంతరంగా చాచి ఉంచండి. కుడి పాదం పూర్తిగా కుడివైపు తిప్పి మోకాలు వంచొద్దు. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు కుడివైపుగా వాలుతూ కుడి చేతిని కుడి పాదం పక్కగా నేలకు తాకడానికి ప్రయత్నిస్తూ ఎడమ చేతి వేళ్ళు పైకి చూస్తున్నట్టు ఉండాలి. లుకప్. ఎడమ చేతిని చూస్తున్నట్టుగా తల పైకి. ఇన్హేల్ కమ్స్. ఇప్పుడు ఎడమ పాదం ఎడమవైపు తిప్పండి. ఎగ్జేల్ డౌన్ లెఫ్ట్ సైడ్. ఎడమ పాదం పగ్గా ఎడమ అరచేయి నేలకు తాక. కుడి చేతి వేళ్ళు పైకి చూస్తున్నారు. అండ్ స్లోలీ ఇన్హేల్ కమ్ స్ట్రైట్. నెమ్మదిగా చేతులు కిందించి రిలాక్స్ ఇన్ స్టాండింగ్ పొజిషన్కి. నెమ్మదిగా ఎక్కడ వాళ్ళు అక్కడే కింద కూర్చుందాం. రెండు కాళ్ళు ముందుకు చాచి కూర్చోండి. ఇప్పుడు భద్రాసనం చేద్దాం. రెండు పాదాలను ఎదురెదురుగా తీసుకురండి. బటర్ఫ్లై మూమెంట్ కోసం చేసినట్లుగా మూమెంట్ చేయొద్దు. రైట్. ఇప్పుడు మోకాలు కదిలించకుండా వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. కళ్ళు మూసి వీలైతే థైస్ నేలకు టచ్ అవుతాయి అన్నట్టుగా. రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళను రిలీజ్ చేసి స్ట్రైట్ చేయండి ముందుకు. పాదాలు స్ట్రైట్గా ముందుకు. ఇప్పుడు రెండు చేతులను థైస్ పక్కన పెట్టి వజ్రాసనంలోకి వెళ్దాం. ఎడమ వైపు వాళ్తూ కుడి కాళ్ళను ముడవండి. కుడివైపు వాళ్తూ ఎడమ కాళ్ళను ముడవండి. సిట్ ఇన్ వజ్రాసనం. చేతులు రెండు మోకాళ్ళపై పెట్టాలి. కళ్ళు మూసి ఉంచాలి. వజ్ర పైకి తీసుకురండి. అరచేతులు ముందు శ్వాస తీసుకు నెమ్మదిగా ముందుకు వండి మోకాళ్ళు ముందుగా ఎదురు నేలకు తాకే విధంగా శేషాంక. స్లోలీ శ్వాస తీసుకుంటూ ఇన్హేల్ అప్. నెమ్మదిగా పైకి వచ్చి పక్కగా చేతులు పిండించాలి. కాళ్ళను రిలీజ్ చేసి ముందు స్ట్రైట్. వక్రాసనం. రెండు కాళ్ళు ముందు. కుడి చేయి వెనక ఉంటుంది. వెన్నెముక కుడి వైపుగా వెనక్కి ట్విస్ట్ చేస్తుంది.
నెమ్మదిగా ఎడమ చేతిని రిలీజ్ చేయండి, కుడి చేతిని రిలీజ్ చేయండి. కుడి కాళ్ళను కుడివైపు తీసుకొచ్చి స్ట్రైట్ చేయాలి. అలాగే ఎడమ కాళ్ళను ముడవండి, పాదాన్ని ఆపోజిట్ సైడ్ తీసుకొచ్చి కుడి చేతిని పైకి తీసుకొచ్చి మోచేతితో మోకాలు వెనక్కి నెట్టి యాంకిల్ పట్టుకోండి, లేదా మీ కుడి చేతితో ఎడమ మోకాల్ని పొట్టుకు దగ్గరగా లాగి పట్టుకోవాలి. ఎడమ చేయి పూర్తిగా వెనక్కి, రైట్. నెమ్మదిగా వెనక రెండు పాదాలు కలిపి ఉంచండి. భుజంగాసన చేద్దాం. రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులా నేలకు టచ్ చేయాలి. నాభి బొడ్డు భాగం వరకు మాత్రమే అప్పర్ బాడీ పైకి లిఫ్ట్ చేద్దాం. వెనక రెండు పాదాలు కలిసి ఉండాలి, కాలు వెళ్ళి వెనక. తల, మెడ, ఛాతీ, నాభి వరకు సగం మాత్రమే. ఇన్హేల్ అప్. రెండు కాళ్ళను కాలు వేళ్ళ నుంచి నాభి వరకు పైకి లిఫ్ట్ చేయాలి. ఎగ్జేల్ డౌన్. రెండు చేతులు ముందు తీసుకొచ్చి రిలాక్స్ ఇన్ మకరాస్. ఇప్పుడు కాదు, ర్యాలీకి రావాలి వీళ్ళందరూ. సరే చేసేయండి, ర్యాలీకి తీసుకొచ్చి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి. నా నెమ్మదిగా వెళ్ళకిలా తిరగడానికి ప్రయత్నం చేయాలి. మనం చేసిన ఆర్డర్ లేదే అని కంగారు పడొద్దండి. ప్రోటోకాల్ ఎలా ఉంది దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటున్నాం అంతే. రెండు కాళ్ళను ముడవండి, సేతు బంధాసన చేద్దాం. రెండు చేతులతో యాంకిల్ జాయింట్ భాగాలను పట్టుకొని కాళ్ళ మధ్యన కనీసం అడుగు దూరం ఉండాలి. శ్వాస తీసుకుంటూ లోయర్ బాడీ బటెక్స్ నడుము పైకి లిఫ్ట్ చేస్తూ ఇన్హేల్ అప్. ఛాతి గడ్డ అంతా తాకే విధంగా. Exhale down. Relax in Savas. ఇప్పుడు రెండు కాళ్ళు స్ట్రైట్ చేయండి, పాదాలు రెండు కలిసి ఉండాలి, చేతులు రెండు థైస్ పక్కన నేలకు తాకాలి. ఉత్తాన పాదాసన్ విత్ బోత్ లెగ్స్. రెండు కాళ్ళను శ్వాస తీసుకుంటూ 45 degrees యాంగిల్లో పైకి లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ అప్. మోకాళ్ళు స్ట్రైట్ గా, కాలు వేళ్ళు ముందుకు. ఎగ్జేల్ డౌన్. నెమ్మదిగా దించి రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళను ముడవండి, రెండు చేతులతో మోకాళ్ళ వద్ద పట్టుకోండి. పవన ముక్తాసన చేద్దాం. మోకాళ్ళను ఛాతీకి దగ్గరగా తీసుకొచ్చి శ్వాస తీసుకొని వదులుతూ ఎగ్జేల్ అప్. గడ్డాన్ని రెండు మోకాళ్ళ మధ్య ఉంచాలి. వీలైన వాళ్ళు ముందుకు వెనక్కు రోలింగ్. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ రోలింగ్ చేయొచ్చు. రిలాక్స్ 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 ఇన్ శవాసన. కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ ఉండాలి. కళ్ళు మూసి, చేతులు రెండు థైస్కి ఇరువైపులా అర చేతుల పైకి తిప్పుంచాలి.
శరీరం మొత్తం వదులుగా లూజ్గా వదిలిపెడతాం. నెమ్మదిగా రెండు కాళ్ళని దగ్గర చేయండి, చేతులను దగ్గర చేయండి. రైట్ సైడ్ టర్న్ అవుతూ నెమ్మదిగా లేచి కూర్చోండి. సిట్ ఇన్ ఎనీ కంఫర్ట్ పొజిషన్. మచ్చుకి అన్నట్లుగా ఇవాళ ఒక ప్రాణాయామం అలాగే మెడిటేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సార్ తొందరగా ఇచ్చేసేయండి నాన్న, నువ్వు స్పీడ్గా ఇచ్చేసేయి. ర్యాలీలో వెళ్ళేటప్పుడు అపియరెన్స్ కోసం అనేసి ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మేడం వరలక్ష్మి గారు కూర్చోండి. కావాలి పాత బస్ నుంచి రైల్వే స్టేషన్ క్లోజ్. సార్ అందరూ ఒకసారి వేసేసుకుందాం. ముందు సైడ్ బ్యాక్ సైడ్ ఎటైనా పర్లేదు, ఎటైనా పర్లేదు, రెండేబుల్ ఉంది. రెండు సైడ్ సరే. మెయిన్ షూట్లో ఉంది, కొంచెం పక్కకి వెళ్ళిపోండి. రైట్, ప్రిపేర్ ఫర్ భ్రామరీ ప్రాణాయామ. ఎటువైపునే ఇచ్చండి. సిట్ ఇన్ ఎనీ కంఫర్ట్ పొజిషన్. తల, మెడ, వెన్నెముక స్ట్రైట్ లైన్లో ఉండాలి. రెండు చేతులను పైకి తీసుకురండి. కంటిన్యూస్గా 6 సార్లు భ్రామరీ ప్రాణాయామం చేసి చేతులు రిలీజ్ చేస్తాం. రెండు చేతి బొటన వేళ్ళు చివరి రంధ్రాలపై పెట్టండి. చూపుడు వేళ్ళను పై రెప్పలను కింది రెప్పలతో క్లోజ్ చేయండి. కళ్ళను నొక్కొద్దు. రెండు మధ్య వేళ్ళు ముక్కు రంధ్రాలపై పెట్టాలి. ముక్కు రంధ్రాలు క్లోజ్ చేయొద్దు. ఉంగరపు వేళ్ళు పై పెదవి పైన, చిటికెన వేళ్ళు కింది పెదవి పైన పెట్టి క్లోజ్ చేయాలి. పంటిని బిగించి దీర్ఘంగా శ్వాస తీసుకొని కంటిన్యూస్గా హమ్మింగ్ చేస్తాం 6 సార్లు. స్టార్ట్.
పేరు 2కి వెళ్ళిపోతుంది తీసుకొని వచ్చి అక్కడ లేట్ ఏం చేయొద్దు, వీళ్ళందరూ వాళ్ళు వచ్చిన వరకు కూడా అంతే కదా. అక్కడ లేట్ చేయదు, వెంటనే కదిలించట్లేదు. లేట్ చేసేది మీరు వస్తే బయలుదేరట్లేదు. రిలాక్స్ చేద్దాం. అలాగే పాదాలు ముందుకు వెనక్కు కదిలించండి. మోకాళ్ళు పైకి కిందకి కదిలించండి. మరలా యాంకిల్స్ అటు ఇటు కదిలించాలి. పాదాలు ముందుకు వెనక్కు, మోకాళ్ళు పైకి కిందికి. చివరగా శాంతి మంత్రం చెప్దాం. సిట్ ఇన్ ఎనీ కంఫర్ట్ పొజిషన్. 2 చేతులు నమస్కార ముద్రలో ఉంచండి. కళ్ళు మూసి తల, మెడ, వెన్నెముక స్ట్రైట్ లైన్లో ఉండాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా 2 చేతులు బాగా రబ్ చేయండి. అరచేతులు కనుబొమ్మలు కత్తించి పామింగ్ చేయండి. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ. రేపు ఇలానే మనకి వాతావరణం అనుకూలంగానే ఉంటుందని భావిస్తున్నాను. అల్పాహార ఏర్పాట్లు కూడా మన వాళ్ళు చేస్తున్నారు. దాని ముందే మనం ప్రిపేర్ అయ్యాం.
లిఫ్ట్ అప్, బెల్లీ టైట్ చేయాలి. బెల్లీ టైట్ చేస్తే ఆగుతుంది. బ్రీత్, ఫోకస్. 1, షోల్డర్స్ అండ్ ఎల్బోస్ స్ట్రైట్ గా ఉండాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Last 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. రోజు వచ్చినటువంటి మా తోటి అడ్వకేటు పిల్లే గారిని పరిచయం కావాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా యోగా మాస్టర్ లీలావతి గారు 70 ఏళ్ళు వారు లీలావతి గారు జగ్గైపేటలో సెంటర్ రన్ చేస్తారు. వారిని కూడా పరిచయం కావాల్సిన కోరుతున్నాను. పిల్లే గారు రాష్ట్ర బాడీలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. యోగా ఉపాధ్యాయ అసోసియేషన్కి 12 నిమిషాలు మాట్లాడుతూ వస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొక్కని గారు ఆనంద ప్రసాద్ గారి యోగం అంటే విడిపోవడం లేదా లేకుండా పోవడం అర్థం వస్తుంది. ఆరోగ్యం ఉంటే యోగం, ఆరోగ్యం లేకపోతే వియోగం. మన జీవితంలో ఆనందం ఉండిందంటే అది యోగం, ఆనందం కోల్పోతే వియోగం. మనకు పంచకోశాల్లో కూడా అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం వరకు మన ప్రయాణం ఏదైతే ఉందో అది యోగం అవుతుంది. శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, మనసుని శుద్ధి చేసుకోవడం. ఆ యోగంలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వయసు కూడా మనకు స్థిరపడిపోతుంది, తగ్గిపోతుంది. చాలా కాలమాన పరిస్థితులు మన జీవనోపాధులు వృత్తిపరంగా చాలా ఒత్తిడి మనకు ఉన్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే వేరే ఏ వ్యాయామైనా సరే మనకు మనసు పైన ప్రభావం చూపించదు. యోగా మాత్రం మనసు శరీరం పైన ప్రభావం చూపించి ఆత్మను పరమాత్మ దగ్గర తీసుకెళ్లే గొప్ప కైవల్య సాధన యోగం. కాబట్టి మీరు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా తెలంగాణ రాష్ట్ర యోగా టీచర్ల సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా జువారి సిమెంట్లో పనిచేస్తున్నాను హెచ్ఆర్ మేనేజర్గా. అట్లే అడ్వకేట్ కూడా ఉన్నాను నేను. కాబట్టి నేను చూసేది ఏంటంటే చాలా వృత్తులు వృత్తులు చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. ఒకప్పుడు కుల వృత్తులు ఉండేవి, ఆనందంగా ఇంటికి పనిచేసే వాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, ఫ్యామిలీతో బాగుండేవాళ్ళు. ఇప్పుడు వృత్తి తీరు మారిపోయింది. ఎక్కువ సిట్టింగ్ జాబులు ఉండడం, మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకన్నా మన పిల్లలకి యోగం చాలా ఎక్కువ అవసరం ఉంది. మనం నేర్చుకుంటే తప్ప పిల్లలకు నేర్పించలేము. మనం కొన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా కూడా వాళ్ళు పోగొట్టొచ్చాం. కానీ ఆరోగ్య విధానం ఇచ్చే యోగాని ఇచ్చామనుకుంటే వాళ్ళు తరతరాలకు అందిస్తారని కోరుకుంటూ ఖమ్మంలో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి లక్ష్మీనారాయణ గారికి మరియు ఇతర మిత్రులందరికీ కూడా ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాదం టీచర్స్ వచ్చారు కదా, వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు లీలావతి, మాది జగ్గైపేట. గత 15 సంవత్సరాల నుంచి జగ్గైపేటలో ఓన్లీ లేడీస్కి మాత్రమే చెప్తున్నాను. ప్రస్తుతం వచ్చి స్కూళ్ళను ఈ యోగా డే సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మొత్తం 1 month నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాము యోగా డే కోసము. ఓన్లీ లేడీస్నే ఎందుకు తీసుకున్నామంటే ఎక్కువ సమస్యలు లేడీస్కి వస్తుంటాయి జెంట్స్ కంటే కూడా. ఎందుకంటే శరీర నిర్మాణం వేరు, ఫంక్షన్స్ వేరు కాబట్టి చాలా సమస్యలు వస్తాయి. మెచ్యూర్ అయిన దగ్గర నుంచి మెనోపాజ్ వరకు కానీ చివరి వరకు కూడా మేము ఎదుర్కొనే సమస్యలు మాకే అర్థమవుతాయి. కాబట్టి లేడీస్ని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా యోగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కంటిన్యూగా వస్తుంటారు, ఆప్షన్లు ఏమీ ఉండవు. హెల్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది. గతంలో అలాగా కాకుండా ఇప్పుడు అందరికీ కూడా మంచి అవగాహన ఉంది. లేకపోతే కొంచెం లేజినెస్తో నిద్ర లేవలేకో టైం స్పెండ్ చేయలేకో రాకుండా ఉన్నారు. కానీ మనం మోటివేషన్ ఇస్తే అందరూ మారుతారు. సమాజం ఆరోగ్యంగా ఉంటే మనం కూడా బాగుంటాము. ఆ ఉద్దేశంతో మనం యోగా చేస్తున్నాం. అందరూ కూడా మోటివేషన్ చేయండి. ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ వస్తారు. అందరూ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. గుడ్ మార్నింగ్ అండి. నేను ఈ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ ప్రెసిడెంట్ని.
నేను గత 15 సంవత్సరాల నుంచి యోగా చేసుకుంటున్నాను. మరియు వాకింగ్, లాఫింగ్ ఇవన్నీ మేము కంటిన్యూగా చేస్తున్నాం ఇక్కడ. యోగా అంటే మనకి మనసుకి ఒక బాడీకి కనెక్ట్ అయ్యేదే యోగా. మనం ప్లెజెంట్గా ఒక్క హాఫ్ అన్ అవర్ రోజుకి టైం స్పెండ్ చేసే యోగాకి మిగతా 23 అవర్స్ మనం చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటాం. ఏ సమస్య లేకుండా హాస్పిటల్ పోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి. ఆ యోగా యొక్క గుర్తింపు ప్రపంచమంతా వచ్చింది, మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఈ జూన్ 21 చేస్తుంది. కాబట్టి మనం కూడా అసలు యోగాని ఇంట్రడ్యూస్ చేసింది మన ఇండియా. అందు గురించి మనమే చేయాలి, ముందు మనమే అందరికీ దారి చూపించాలి. యోగా ఇవాళ మన ముందు ఉండటానికి ఎంతోమంది ముందు ఋషులు వాళ్ళు చేసినటువంటి అనేక ప్రయోజనాలు మనకు అందించడానికి వాళ్ళు చేసిన ప్రయోగాలు అనేకమండి. ముందు వాళ్ళు తపస్సు అనే దాంట్లోకి వెళ్ళారు. ఆ తపస్సు నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఏదైనా సరే అది అందరికీ అందించాలన్న భావనతోటి యాక్చువల్గా ఎలా ఉంటాయంటే వర్షాకాలం లాంటి సమయాల్లో వాళ్ళు ఎక్కువ ఈ అడవుల్లో అలా ఉండటానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఈ యొక్క జ్ఞానాన్ని అందించేవారు. రాజులు వాళ్ళని పోషించేవాళ్ళు. ఈ జ్ఞానం అనేది అలా అందించటం వల్లనే పరంపరగా మనందరికీ వచ్చింది. ఈ జ్ఞానం వల్ల తెలుసుకున్న వాళ్ళు పక్కన వాళ్ళకి అందించాలి అనేది అందరికీ ఉన్నా లేకపోయినా కొంతమందికైనా ఉండి ఆ జిజ్ఞాస వల్ల ఈ యోగా ఇంత ప్రాచుర్యం పొందుతున్నందుకు ముఖ్యంగా ఖమ్మంలో చాలా అదృష్టం అండి. మనం చాలా అదృష్టవంతులం. ఖమ్మంలో అనేక సెంటర్లు ఉన్నాయి. మన రేపు తెలుస్తుంది 21వ తారీఖు నాడు జూన్ నాడు మనం ఎంతమంది యోగా అనే పరిభాషకి మనం దగ్గరగా ఉన్నాం, ఎంతమంది దగ్గరగా ఉన్నాం అనేది రేపు యోగా సెంటర్లో అన్నీ కలిసి వచ్చినప్పుడు 21వ తారీఖు ఇప్పుడు పలు చోట్ల జరుగుతూ ఉన్నాయి యోగా సెంటర్లు ఇలాంటి కార్యక్రమాలు. ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, అలాంటి సెంటర్లు బోల్డ్ చోట్ల జరుగుతున్నాయి. ఇవన్నీ కలిసి రేపు 21వ తారీఖు నాడు కనిపించినప్పుడు తెలుస్తుంది ఖమ్మంలో ఎంత ఉధృతమైనటువంటి ఈ ప్రభంజనం అనేది యోగా ప్రభంజనం ఉందో. దాన్ని అందరూ సంతోషంతో స్వీకరించి ఆ ఒక్కరోజుతో వదిలిపెట్టకుండా సంవత్సరం పొడుగునా జీవితం పొడుగునా మీరు పాటించగలిగినప్పుడు ఆ యోగాకి నిజమైనటువంటి కర్తృత్వాన్ని ఇచ్చినట్టు అవుతాం. మనం గుర్తుపెట్టుకోండి, అది ఫస్ట్ నేర్చుకోవాల్సింది. మనం సాధన రూపంలో ఎప్పటికీ దాన్ని ఎప్పటి నుంచో వచ్చింది, ఋషులు ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు కాదు. కానీ అది పరంపరగా వస్తూ ఉన్న ఆ యొక్క స్థితిని మనం అందుకున్న దాన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూ చేస్తూ అందరికి పక్క వాళ్ళకి, విన్న వాళ్ళకి, ముందు వాళ్ళకి ఎవరికి తెలియజేయాలనుకుంటే వాళ్ళకి తెలియజేస్తూ డాక్టర్ పద్మావతి గారు ప్రముఖ హోమియో డాక్టర్ గారు మన గ్రౌండ్ ఆపోజిట్ ఉంటారు. మీరు ఆయుష్ డిపార్ట్మెంటు, ఆయుష్ అంటే తెలుసా అండి? ఒక టకటగా చెప్పండి. ఏ ఫర్, వై ఫర్, యూ ఫర్, ఎస్ ఫర్, హెచ్ ఫర్, గట్టిగా చెప్పట్లే ఎవరు? ఈ డిపార్ట్మెంట్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఆఫీస్ ఉంటుంది. అది ఈ యోగాకి సంబంధించినటువంటి డాక్టర్ కనకలక్ష్మి గారని తిరుమలాయపాలెం ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తారు. మన జిల్లా మొత్తానికి అధికారి ఆమె, యోగా డాక్టర్ గారు. మేడం గారేమో జిల్లా యంత్రాంగాన్ని అంతా నడిపిస్తుంది ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా. తర్వాత వీరికి వరంగల్ ఆర్జేడీ గారు ప్రమిళ మేడం గారు ఉంటారు. ప్రమిళ మేడం గారు ఫోన్ చేసే కానీ లిఫ్ట్ చేయలేదు ఆమె. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఆయుర్వేదిక్, హోమియో, యునాని, సిద్ధ, యోగా వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక సంస్థ పెద్ద ఎత్తున దీనికి ప్రాచుర్యం రావడానికి ప్రధాన కారణం యుఎన్ఓ ప్రకటించినటువంటి ఇంటర్నేషనల్ యోగా డే. అది మనందరం గుర్తించాలి. ప్రజల్లోకి ఇప్పుడే గత 12 సంవత్సరాల నుంచి కుస్తీ పడుతున్నా ఇంకా సుమారు 5 లక్షల మంది జనాభా ఉంటే ఖమ్మంలో నాకు తెలిసి మొత్తం కలిసి యోగాలో నేర్చుకునే వాళ్ళు ఒక 2,000 మంది 3,000 మంది లోపే ఉంటారు. అంటే మనం ఎక్కడ ఉన్నాం? ఆ విధంగా యోగాని ప్రాచుర్యం చేయడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ
పద్మావతి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసిన యోగా శిక్షకులకు, యోగా అభిమానులకు నా శుభోదయం. నేను ఒక 2 years నుంచి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అండ్ ఇక్కడ మామూలుగూడలో ఉన్న గవర్నమెంట్ హోమ్ మేడ్ డిస్పెన్సరీలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. మేము ఎవ్రీ ఇయర్ కూడా ఈ మన ఖమ్మం యోగా ధ్యాన సమాఖ్య వీళ్ళతో కోఆర్డినేట్ అయ్యి యోగా 21st జూన్ 21 యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడ యోగా వాక్కి ర్యాలీకి ఇన్వైట్ చేశారు. దానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ర్యాలీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, శుభోదయం. మరి ఖమ్మం జిల్లాలో యోగము అంటేనే కలయిక. మరి అందరూ కలిసి ఉండాలి, ఖమ్మం పట్టణాన్ని అంతా కూడా ఆరోగ్యవంతంగా చేయాలి అనే ఒక లక్ష్యంతోని ఖమ్మం యోగా ధ్యాన సమైక్య అనే పేరుతోని 3 సంవత్సరాలుగా మరి గవర్నమెంట్ విఐపీసీని కూడా మనము ఇన్వైట్ చేసుకుంటూ యోగా డేని మరి ఇండియా ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం కామన్ ప్రోటోకాల్ యోగా ప్రోటోకాల్ని నిర్వహిస్తున్నాం. సో అది రేపు మరి 6:15కి ఉంటుంది, ఎల్లుండి 21వ తారీఖున. సో ఆ యోగము అంటేనే కలయిక. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అందరూ యోగా మాస్టర్లు, మెడిటేషన్కి సంబంధించిన సొసైటీస్ అన్ని దాదాపు 40 సొసైటీస్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మనం అంతా కూడా పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఖమ్మం నగరంలో మాకు లాస్ట్ ఇయర్ పరిచయం అయ్యారు ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ డాక్టర్ బాలరాజా గారు, ఎంవిఎస్ బాలరాజా గారు. వీరు 80 సంవత్సరాల వృద్ధులు. అయినా ఆయనతో మనం పోటీ పడే పరిస్థితిలో మా ఖమ్మం యోగా ధ్యాన సమైక్య కూడా లేదని చెప్తున్నా. ఆయనతో పోటీ పడే పరిస్థితులు లేవు. దీన్ని ఎందుకు అనాల్సి వస్తుందంటే గత నెల రోజుల నుంచి స్పాన్సర్స్ కోసం నేను పోస్టింగ్స్ పెట్టి విసిగిపోయా. ఆయన ఒక్కరే 500 టీషర్ట్లని స్పాన్సర్ చేశారు. అది అంటే ఆ వయసులో కూడా నేను ఏదో ఒకటి చేయాలి తపన. ఆ తపన అనేది ఆయనకు ఉండటం వల్ల ఇప్పుడు మనం వేసుకున్న టీషర్ట్స్ అన్నీ కాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి బడ్జెట్ హోటల్లో ఉంటే నేను వెళ్ళి తీసుకొని వచ్చా. ఈ ర్యాలీకి పనికొస్తాయని చెప్పంటే తయారు చేసి ఇచ్చారు. అదేవిధంగా ఆయన ఔషధ మూలికలతోటి యోగామృతం అనేటువంటి తయారు చేస్తారు. అది అర్ధరాత్రి పూట చేయాలట. అంటే అర్ధరాత్రి 12 గంటల తర్వాత చేస్తారంట ఆయన. అది ఆ విధంగా ఆయన గత 3 సంవత్సరాల నుంచి యోగామృతాన్ని మన ఖమ్మం నగరానికి పరిచయం చేశారు. వారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభాయనమా యోగా చేసే వాళ్ళకి, యోగా గురువులకి అందరికీ పేరు పేరే నమస్కారాలు. ఈ యోగా గురించి మీకు తెలియదు, నేను చెప్పేది ఏమీ లేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే రోజున మనకి యోగామృతం అని నేను ఇప్పుడు 6వ సంవత్సరం ఇది ఇవ్వటం పెవిలియన్ గ్రౌండ్స్లో, అదే మన పటేల్ గ్రౌండ్లో ఇవ్వటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మనం అమృతం అంటే పుస్తకాల్లో చదివాం, పేపర్లో చదివాం, ప్రాక్టికల్గా మీరు తాగుతారు. అది మనకు చూడండి, మన ఇదేంటి ఆరుద్ర కార్తె, మరుసర కార్తె ఎంట్రన్స్లో వాళ్ళకు హైదరాబాద్లో చేప మంది ఎలా ఇస్తారో మనకి యోగా డే రోజున, ఈ పౌర్ణమి రోజున మనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు 6 సంవత్సరాలు బట్టి మనకి యోగామృతం ఇస్తున్నారు. చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. చాలా మంది పోయిన సంవత్సరం 1800 మంది తీసుకోవడం జరిగింది. ఇది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో అన్ని వనమూలికలతోని, ముఖ్యంగా హార్ట్ కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు కానీ, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు కానీ, స్ట్రెస్ ఉన్న వాళ్ళు కానీ, ముఖ్యంగా షుగర్ వాళ్ళకి కానీ ఇది ఒక అమృతమే, నిజంగా వరం. అది మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని తీసుకురండి. ఆ రోజు దీని యొక్క శక్తి మీకు 6 నెలల పైన ఉంటుంది. సంవత్సరంలో 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడో చోట. కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే యోగా డే రోజున, ఇంటర్నేషనల్ యోగా డే రోజున ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఇవ్వటం జరుగుతుంది. అది తాగాలి.
అది దాని యొక్క పవర్ అప్పుడే తెలుస్తుంది మీకు. దీన్ని అందరూ మీరు ఉపయోగించుకోవాలని, ఇంకా చాలా టైం ఉంది, అందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తూ ఈ అమృతాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మా నేలకొండపల్లి సిద్ధార్థ యోగా విద్యాలయం మాకు నాయకుడు మా కోదండరాము గత 20 సంవత్సరాల నుంచి ఖమ్మం నగరంలో టీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో నడిపించడం వలన మా సెంటర్కి గుర్తింపు రావటం, ఆయన మొరార్జీ దేశాయ్ పంపినటువంటి ఆ సంస్థ పంపినటువంటి వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. 3 సంవత్సరాలు వాళ్ళు శాలరీ ఇచ్చారు, తర్వాత చేతులు ఎత్తేసేది సెంట్రల్ గవర్నమెంట్. ఎత్తేయడంతో ఏం చేయాలని మాకిద్దరికి డాక్టర్ రామచంద్రరావు గారికి నాకు పాలుపోలే. మేమిద్దరం కూర్చొని ఆలోచిస్తే సెంటర్ అబ్బాయికి ఒప్పచెప్పేద్దామని చెప్పి టీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్ని చక్కగా దాదాపు 100-150 మంది ప్రతిరోజు అక్కడికి వచ్చేటువంటి యోగాని ప్రాచుర్యం చేస్తున్నటువంటి కోదండరావు అని ఒక్క నిమిషం మాట్లాడుతూ కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి నా యోగా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చెప్తున్నాను. మిత్రులారా, సమయం తక్కువ ఉంది, నేను కూడా ఒక్క నిమిషంలో ముగించే ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా వ్యక్తులుగా లేదా సంస్థలుగా మనం వేరుగా ఉన్నప్పటికీ, ఇందాక మన మిత్రులు అన్నారు యోగం అంటే కలయిక అని. వసుదైక కుటుంబంలో యోగా మన అందరిలో ఒక కుటుంబంగా చేసింది. అయితే ఈ కుటుంబంలో మనం చేరడానికి మనం ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి బెనిఫిట్ కోసం వచ్చి ఉండొచ్చు. కొంతమంది శారీరకంగా ఆరోగ్యంగా మారడానికి వచ్చి ఉండొచ్చు, కొంతమంది మానసికంగా ప్రశాంతత దొరకడం లేదా దాన్ని మనం ఆస్వాదించాలని వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిద్దామనే ఉద్దేశంతో యోగా కుటుంబంలోకి వచ్చి ఉండొచ్చు. అయితే రుచి చూసిన మనం కదలలేకపోతున్నాం. ఎందుకని? దాని విలువ, దాని యొక్క మాధుర్యం మనకు అర్థమైంది కాబట్టి. అయితే మనం ముందే మాట్లాడుకున్నాం, వసుదైవ కుటుంబం అనుకున్నాం కదా. మరి మనతో పాటు ఖమ్మంలో చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎస్ మేము ఆస్వాదిస్తున్నాం, మీరు కూడా మాలో మా కుటుంబంలో భాగం అవ్వండి, మాలాగే మీరు కూడా ఆరోగ్యకరంగాను అలాగే ఆనందంగాను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలని పొందడానికి ఇదొక గొప్ప మార్గంగా భావించి మనం అందరూ కలిసి చేసేటువంటి ఈ ఐక్యతా ర్యాలీ ఏదైతే ఉందో యోగా ర్యాలీని జయప్రదం చేస్తారని సిద్ధార్థ యోగ విద్యాలయం తరఫు నుంచి. వాయువు కన్నా ఆకాశం గొప్పది, ఆకాశం కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, వీటన్నిటిని నడిపించేది యోగా. మరి ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా. ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి నమస్కారం. అలాగే ఇక్కడ మా గ్రౌండ్కి మొట్టమొదటిసారిగా ఆరోగ్యమే యోగా చేద్దాం, యోగా చేద్దాం, యోగా చేద్దాం, యోగా చేద్దాం, యోగా చేద్దాం. జయప్రదం చేయండి, అంతర్జాతీయ ప్రజల యోగా దినోత్సవం జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. కొంచెం గ్యాప్, అట్లా ఇంత గ్యాప్ మెయింటైన్ చేయండి. ఆరోగ్య
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్య భారత్ సాధిద్దాం. 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 ఆరోగ్య భారత్ సాధిద్దాం. సైడ్ కాపు. ఇప్పుడు స్లోగా వెళ్ళు మళ్ళీ అటు నుంచి. Wake up. Up. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం.
ఆరోగ్యమే 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 మహాభాగ్యం మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండండి జై జై భారత్ జై జై భారత్ జై జై భారత్ ఆరోగ్యమే 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 జై జై భారత్ జై జై భారత్ మద్దురహిత ప్రపంచాన్ని నిర్మించాలని యుగ భారతం ఏకుందాం. యుగ తెలంగాణ ఎంత ముద్దు నవ్వు జనులు చూడ నా జన్మ ధన్యంబు వేదనాపు నవ్వు వెంకటన్న. అనేక శాస్త్రాలు అనేక వైద్య పరికరాలకు మించినటువంటి గొప్ప శాస్త్రం యోగ శాస్త్రం. ప్రాణాయామంతో శక్తిని పెంచుకోవడము, అనేక రకాలైనటువంటి యొక్క యోగ విధానాలు ఉన్నాయి. ఎంతో సులువైనటువంటి యొక్క సహజమైన సంప్రదాయమైనటువంటి యొక్క భారతీయ విద్యని మనందరం కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదా లేదా? ముందు తరాలకు అందించాలా వద్దా? జై బోలో ఆనంద్ భారత్ కి, ఆరోగ్య భారత్ కి. దీనిని దృష్టిలో పెట్టుకున్న హైకోర్టులో 28 జూలైన హైకోర్టులో పిల్లేశాను. కేజీ నుంచి పీజీ వరకు యోగ శాస్త్రాన్ని పాఠ్యాంశంగా పెట్టమని పిల్లేశాను. నిన్న డేట్ ఇచ్చారు. జూలై 3వ వారంలో మళ్ళీ హీరింగ్ వస్తా ఉంది. మనం అనుకున్న కోరిక సాధించబోతున్నాం కాబట్టి ఆనంద్ భారత్ కి, ఆరోగ్య భారత్ కి. మిత్రులారా, హైదరాబాద్ లా ప్రయోగ యూనివర్సిటీ తరపున, తర్వాత ఖమ్మం యోగా ధ్యాన మనందరి తరపున ప్రతి ఆదివారము సర్టిఫికెట్ కోర్సు ఉచితంగా నేర్పించబడానికి లయన్స్ భవన్లో సెంటర్ ఓపెన్ చేశాము. ఈ సెంటర్ కు మీ పిల్లలని చిన్ననాటి నుంచే నేర్చుకుంటూ ఆనందంగా ఉండటం, నేర్చుకునే విద్యకి మీరు అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబంలో యోగా థెరపిస్టుగా, ఆచార్య బోధకులుగా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి శక్తిగా ఉండి దేశాన్ని ముందుకు తీసుకొని కోరుకుంటూ మీ మరికంటి వెంకట అడ్వకేట్. నమస్కారం. హైదరాబాద్ లా ప్రయోగ యూనివర్సిటీ. మా వెంకటు ఇప్పుడు నవ్వులు తోటి మనందరినీ క్లోజ్ చేద్దాం. అందరూ పనికి రావాలిగా. Laughing with the clapping చేద్దాం మిత్రులారా. Laughing with the clapping. Okay. All of you like 1, 2, 3. హరీష్.
అదేవిధంగా కమిషన్